గొంగళ పురుగుగానే ఉంటే ఆకర్షించబడదు కదండి. అర్థమవుతుందా? గొంగళ పురుగుగానే ఉంటే ఆకర్షించబడదు. గొంగళ పురుగు ఏమవ్వాలి? తనను తాను ఏం చేసుకోవాలి తెలుసా? దాచుకొని తనను తాను మరుగు చేసుకొని ఆ కొన్ని దినాల పాటు తనకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క గదిలో బందీ అయిపోయి ఏం చేయబడాలి తెలుసా? అది ఆ కొన్ని దినాల ఆ గదిలో గడిపి ఒక్కసారిగా బయటకు వస్తుంది. ఎలా వస్తుంది? మార్పు చెంది ఏమొస్తుందండి? రూపం మారి వస్తుంది కదండి. రూపం మారి వచ్చింది. మునుపున్నటువంటి రూపానికి ఆ తర్వాత వచ్చిన రూపానికి వ్యత్యాసం ఏంటంటే, మునుపున్నటువంటి రూపము రూపితనం అంటే అసహ్యం పుట్టించేటువంటి రూపం కదండి. మునుపున్నటువంటి రూపం ఏంటి? ఒళ్ళంతా ఆ రోతగా చూడంగానే, దాని పేరు ఎత్తంగానే ఒళ్ళంతా జలతర పుట్టి రోమాలు నిక్క పొడిచి అసహ్యం అనిపించేటంత ఆ యొక్క శరీరంతో ఉంటది. మునుపున్నటువంటి ఆహార విషయాలేంటి? మన్ను తింటది, ఆకులను తింటది, అది నేల మీద ప్రాగిద్ది, ఏమండి అది మనుషుల చేత చేదరించబడిద్ది. తర్వాత తన జీవితం ఏమైపోతుందో తెలుసా? అది వద్దని మనుషులకు దూరంగా వెళ్ళాలని ప్రయత్నం చేసినా ఏం చేస్తారో తెలుసా? దాని యొద్దకు వెళ్ళి దాన్ని పట్టుకోవాలని ఆశపడుతూ ఉంటారు మనుషులు. తర్వాత ఏంటి? దాని ఆహారపు నియమాలు అలవాట్లు మారిపోతున్నాయి. మునుపేమో మట్టి తింది, ఆకులు తింది, ఇప్పుడేం చేస్తుంది? పువ్వులలో ఉన్నటువంటి తేనెను, మకరందాన్ని అది కాదు. ఇప్పుడు ఏమైంది? దాని జీవితం మార్పు చెందింది, మారింది అంటే అదేం చేయబడింది? తనను తాను ఏం చేసుకుంది? భద్రపరుచుకుని దాచుకొని నలగగొట్టు. ఇప్పుడు నువ్వేం చేయబడాలి? దేవునికి సజీవ యాగముగా, ఏమంటే సజీవ యాగముగా మన ప్రాణ ఆత్మ శరీరములను దేవునికి ఏం చేయాలి? సమర్పించాలి, ఇవ్వాలి దేవునికి.